సాధారణంగా డబ్బు సంపాదించడం, పేరు తెచ్చుకోవడమే లక్ష్యంగా చాలామంది జీవిస్తుంటారు. కానీ సమాజానికి ఏదైనా చెయ్యాలనే తపనతో తన సొంత కష్టాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకొచ్చిన ఒక గొప్ప మహిళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆవిడే పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి. అమెరికాలో ఉన్నత జీవితాన్ని వదులుకుని తన మాతృభూమికి వచ్చిన ఝాన్సీ రెడ్డి తాను పుట్టిన ఊరు ఏది అన్నది కాదు, సమాజానికి ఏం చేశామన్నదే ముఖ్యమని నిరూపించారు. ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఆమె తీసుకొచ్చిన మార్పులు అసాధారణమైనవి. అనాథలకు అమ్మగా, పేదలకు భరోసాగా, విద్యకు సరస్వతిగా, ఆరోగ్యానికి సంజీవనిలా ఆమె చేసిన సేవలు అపారమైనవి. అందుకే పాలకుర్తి ప్రజలు ఆమెను జేజమ్మ అని ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. రాజకీయంగా కూడా ఝాన్సీ రెడ్డి చూపిన తెగువ మామూలుది కాదు. తన కోడలు యశస్విని రెడ్డిని బరిలోకి నిలబెట్టి విజయం సాధించడం ఆమె రాజకీయ వ్యూహానికి నిదర్శనం. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి నాయకుడిని తన వ్యూహాలతో ఎన్నికల్లో ఓడించి పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోశారు. ప్రజలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టించిన ఝాన్సీ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా ప్రశంసించడం విశేషం. పాలకుర్తి పల్లెలన్నీ పిలిచెను నిన్ను ఝాన్సీ లక్ష్మమ్మ, ప్రజల బిడ్డవంటూ తలిచేనే నిన్ను. కేవలం రాజకీయ విజయాలు కాదు, ఝాన్సీ రెడ్డి దృష్టి అంతా పాలకుర్తి అభివృద్ధిపైనే. ఆమె ఈ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలోకి నడిపిస్తూ ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తున్నారు. నిజమైన ప్రజాప్రతినిధి అంటే ఎలా ఉండాలో ఆమె చూపిస్తున్నారు. పాలకుర్తికి ఒక భరోసాగా, నమ్మకంగా మారిన ఈ మహిళా నాయకురాలు మరిన్ని విజయాలు సాధించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనము కోరుకుందాం. ఝాన్సీ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.